జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూట్ మూవీ వార్ 2 టీజర్ అయితే నిన్న రిలీజ్ అయింది. అతని బర్త్డే కనుకగా టీజర్ రిలీజ్ అయిన మినిట్ నుంచి చాలా ట్రోల్స్ అయితే ఈ టీజర్ మీద వస్తున్నాయి. పాజిటివ్ ఆర్ నెగిటివ్ మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. ముఖ్యంగా ఒక పాయింట్ మీద బాగా ట్రోల్ చేస్తున్నారు. ఆ టీజర్ చూసిన తర్వాత అది రితిక్ రోషన్ బర్త్డే కోసమా ఎన్టీఆర్ బర్త్డే కోసం రిలీజ్ చేసిందో అర్థం కాలేదని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఎన్టీఆర్ బర్త్డే కోసం రిలీజ్ అయిన టీజర్లో ఎన్టీఆర్కి ఎలివేషన్ ఇవ్వలేదు ఆ టీజర్లో అని చెప్పి ఇంకొంతమంది ట్రోల్ చేస్తున్నారు. నాకైతే ఆ టీజర్ చూసిన తర్వాత గూస్ బంప్స్ ఎలిమెంట్స్ అయితే ఆ టీజర్లో ఉన్నాయి. కానీ నాకు కూడా అనిపించిన ఒక చిన్న ఎలిమెంట్ ఏంటంటే బర్త్డేకి అంటే ఎన్టీఆర్ బర్త్డేకి ఇంకొకటి బాలీవుడ్లో ఫస్ట్ టైం డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్కి ఇంకొంచెం ఎలివేషన్ ఇచ్చి ఇంకొంచెం స్పెషల్గా ఆ టీజర్ని రెడీ చేయాల్సిందేమో అనిపించింది. కొంచెం ఎక్కడో లిటిల్ డిసప్పాయింట్మెంట్ ఉంది. కానీ ఎవరైతే నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి తెలియాల్సిన ఒక చిన్న విషయం ఏంటంటే టీజర్లోనే సినిమా అంతా కనిపించదు. ఇంకొకటి ఏంటంటే అప్పుడే అన్నీ రివీల్ చేస్తే అంటే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కానీ ఆ ఎగ్జైట్మెంట్ కానీ మిస్ అవుతుంది. కానీ స్టిల్ ఎంతో కొంత రివీల్ చేయాల్సింది. లేదంటే కొంచెం పవర్ఫుల్గా కొంచెం ఎలివేషన్స్ పెట్టి ఫ్యాన్స్కి ఇంకొంచెం ఆ మసాలా యాడ్ చేస్తుంటే బాగుండేదేమో నాకు కూడా అనిపించింది. టీజర్ అలా జస్ట్ లైక్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. కానీ ఆ గూస్ బంప్ ఎలిమెంట్ నాకు అక్కడక్కడ కనిపించింది. దాన్ని తీసి పడేయడానికి ఏమి లేదు. కానీ ఇంకొంచెం బాగుండేమో నాకు కూడా అనిపించింది. సో ఓవరాల్ ఏంటంటే ట్రోలింగ్ ఓకే, బట్ ఏంటంటే ఆ చిన్న ఎలిమెంట్ ఇంకొంచెం ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారేమో అనిపించింది. ఇక్కడ పాజిటివ్స్ కూడా మాట్లాడుతున్నారు చాలామంది. గూస్ బంప్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్టీఆర్ ఫిజిక్ కానీ లేదంటే ఆ వేరియేషన్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఎన్టీఆర్ ఖచ్చితంగా ఈ సినిమా అనేది బాలీవుడ్ ఎంట్రీయే కాదు, ఇంకోటి ఏంటంటే అతను ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్ హీరో. దాని గురించి అసలు ఆలోచించాల్సిన ప్రసక్తే లేదు. నెక్స్ట్ లెవెల్ హీరో. కానీ ఒక డిఫరెంట్ వేరియేషన్, ఒక డిఫరెంట్ ఎన్టీఆర్ నుంచి మనం సంథింగ్ రాబట్టాలి అంటే ఈ సినిమాలో ఆ కంటెంట్ అయితే ఉంటుంది. మనం ఒక డిఫరెంట్ ఎన్టీఆర్ని అయితే ఈ సినిమాలో చూస్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు మాస్ కానీ లేదంటే డిఫరెంట్ క్లాస్ వేరియేషన్ క్యారెక్టర్స్ చేసి అందరు మెప్పించారు, ఎరగదీసి పడేశారు. నటవేశ్వరూప అని కూడా అనిపించుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే బాలీవుడ్ మూవీస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వార్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వార్ సినిమాస్లో వార్ 2 సీక్వెన్సెస్ అంటే వార్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికి అనుగుణంగా ఎన్టీఆర్ పాత్ర అనేది ఎలా ఉండబోతుంది, విలనిజమా హీరోయిజమా అనేది కొంచెం అర్థం కాలేదు. సో దాన్ని కొంచెం రివీల్ చేయకుండా ఉండడం మంచిది అనిపించింది నాకైతే. సో ఎందుకంటే ఆ సస్పెన్స్ని ఆ థ్రిల్ని కంటిన్యూ చేయాలి కాబట్టి. బట్ ఓవరాల్ వార్ 2 టీజర్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇదొక అంటే అతని మర్చిపోలేని ఒక క్యారెక్టర్ అయితే అతను చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఖచ్చితంగా తన కెరియర్లో ఒక డైమండ్ లాంటి క్యారెక్టర్ అయితే మన ముందుకు రాబోతుంది. ఒక డిఫరెంట్ వేరియేషన్ అండ్ అంటే ఎప్పుడు కూడా ఎన్టీఆర్ కొత్త ట్రై చేయాలి. ఇంకోటి ఏంటంటే నటన గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదు, అది చిత్తికేసి పడేస్తారు అంతే. కానీ డిఫరెంట్ వేరియేషన్స్ వచ్చినప్పుడు మనం ఆ వేరియేషన్స్ జూనియర్ ఎన్టీఆర్లో చూడాలనుకుంటాం. ఎందుకంటే దేంట్లో అయినా ఒదిగిపోతారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఎంత టఫ్ ఇవ్వగలము, ఆ టఫ్లో నుంచి ఇంక ఎంత బయటకు వస్తుంది అనేది మెయిన్ అనమాట. ఎన్టీఆర్లో నుంచి ఎంతో ఉంది రసం, పిండేసుకోవడానికి డైరెక్ట్లు ట్రై చేస్తూనే ఉంటారు. అలాగే యాష్ కూడా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారిని బాగా పిండేసి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని ఒక డిఫరెంట్ వేరియేషన్ అయితే మన ముందుకు తీసుకువస్తున్నట్టు క్లియర్గా వార్ 2 టీజర్ చూస్తే అర్థమైంది. సో దీని తర్వాత ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టేషన్ అయితే కొంతమందికి ఉంటుంది. ఎవరైతే నెగిటివ్ ట్రోల్ చేసినా కానీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే తగ్గవు. ఎందుకంటే వార్ 2 మీద ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రితిక్ రోషన్ కాంబినేషన్ అంటేనే అది చూడడానికి చాలా భయంకరంగా ఉంది. చూద్దాం ఈ వార్ 2 అనేది ఎంత వార్ని క్రియేట్ చేస్తుంది, ఎంత సస్పెన్స్ని క్రియేట్ చేస్తుంది ఇంకా రాబోయే రోజుల్లో అనేది ఇంకా డిస్కస్ చేసుకుందాం మనం. ఎవరైతే నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారో భయ్య, కొంచెం ట్రోల్ చేసే దాంట్లో కూడా కొంచెం అంటే మిమ్మల్ని ఏం తప్పు, దేంట్లో దెర్ ఆర్ నెగిటివ్స్, ప్రతి దాంట్లో నెగిటివ్ పాజిటివ్స్ ఉంటాయి. దాన్ని మరీ అమితంగా కావాల్సింది ఇంకొంచెం మసాలా యాడ్ చేసి ట్రోల్ చేయడం అనేది కొంచెం కరెక్ట్ కాదనిపించింది. సో వీ హ్యావ్ టు బి అంటే మనం ఎవరైనా ట్రోల్ చేసేటప్పుడు మన లిమిట్స్లో ట్రోల్ చేసుకోవాలి. అంటే యాక్చువల్ పాయింట్ని తీసుకొని ఓకే ఇది నచ్చలేదు అని చెప్పాలి తప్ప టీజర్ చెప్పేసి మనకి ప్రాపర్ టెక్నికల్గా కాకుండా ఏదో మాట్లాడేసామంటే అది అందరూ తీసుకోలేరు. సో అది కరెక్ట్ కాదు అనిపించింది. నెగిటివ్స్ ఉన్నాయి, నేను ఒప్పుకున్నాను. దెర్ ఆర్ సర్టన్ పాయింట్స్ నాకు అనిపించింది అది ఉంటే బాగుండేది కదా, ఇది ఉంటే బాగుండేది కదా, అది ఎందుకు లేదనిపించింది. ప్రతి దాంట్లో ఎలిమెంట్ ఉంటుంది. బట్ దాన్ని మనం ఒక వేలో ఎక్స్ప్రెస్ చేయాలి, ఒక వేలో చెప్పాలి.
అప్పుడు అది కొంచెం ప్రాపర్ వేలో అందరికీ కన్వే అవుతుంది. అలా కాకుండా కొంతమందికి నచ్చదు, కొంతమంది నచ్చిద్ది అంటే మనం మాట్లాడే విధానం బట్టి ఉంటుంది. సో ఇదండి. సో ఎందుకు ట్రోల్స్ జరుగుతున్నాయి, అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం. సో ప్రస్తుతానికైతే జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. మళ్ళీ కొత్త కొత్త వీడియోస్తో మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. జై హింద్. బాయ్.